వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంజేటి కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జున రెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు దుబ్బేల్ని హత్య చేసిన కేసులో 19 మంది మీద నేరం రుజువైంది. కేసు విచారణలో ఉండగా 7గురు చనిపోయారు. నేరం రుజువు కావడంతో మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు నిన్న. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ముఖ్య అనుచరులు వీళ్ళందరూ కూడా అన్నది సాక్షి రాసుకొచ్చింది. ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 2012 ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంజేటి కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి ఇంట్లో ఉంటే నిందితులు జీబులో వచ్చి గేటును బద్దలు కొట్టి ఇంట్లోకి జొరబడ్డారు. కృష్ణారెడ్డి మీద కారం పొడి జల్లి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జున రెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు దుబ్బేల్ని అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి 19 మీద ఛార్జ్షీట్ వేశారు. ఈ కేసులో నిందితులు నాగిరెడ్డి A1 హత్యకు గురైతే, ఇంజేటి వెంకటరామరెడ్డి A3, కృష్టిపాడు పెద్ద దస్తగిరి రెడ్డి A5, గొల్లశేషు A6, కుందూరు వెంకటరామరెడ్డి A7, మాల పెద్దన్న A17, కొప్పు తిరుపాలు A19 కేసు విచారణ జరుగుతున్న మరణించారు. మిగిలిన 12 మీద తుది విచారణ సాగితే హత్యానేరం రుజువైంది. దీంతో 12 మందికి జీవిత ఖైదు పడింది.